హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు బలహీనంగా ఉన్న పిల్లలకి హెల్తీగా ఉండటానికి ఒక మంచి లడ్డూతో మీ ముందుకొచ్చేసానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులని, లేకపోతే నీరసమని అనేకమైన సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళం కూడా ఒక లడ్డూ తీసుకుంటే చాలండి ఇది రోజు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా మంచియండి. వేసుకున్న ప్రతి పదార్థం కూడా చాలా హెల్త్‌కి సంబంధించిన ఐటమే. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లోని ఒక కప్పు మినుముల్లో ఒక స్పూను బియ్యం వేసుకొని దోరగా వేయించుకోవాలండి. వాటికి మంచి ఫ్లేవర్ వాసన వస్తుందండి. ఆ వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకొని అదే కళాయిలోని వేరుశెనగ గుళ్ళు కూడా వేయించేసుకోవాలి. అవి కూడా పక్కన పెట్టేసేసుకొని చియా సీడ్స్ అండి. ఇవి కూడా మనం ఆ వాసన పచ్చి వాసన పోయేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనం రాగుల పిండి వేసుకుంటున్నామండి. రాగుల పిండి పిల్లలు చాలామంది ఇష్టంగా తినరు కదండీ! అలాంటి వాళ్ళకి ఇలా లడ్డూలో వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. రోజు మనం వాళ్ళకి రాగుల పిండి పెట్టిన వాళ్ళం కూడా అవుతాము. ఇప్పుడు ఇది కూడా మనం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేయించుకున్నయన్నీ మనం ముందుగా మినుములు మిక్సీ జార్‌లో వేసేసుకుంటున్నాము. అసలు మినుముల్లోనే చాలా ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయండి. చాలా మంచిది కదండీ! ఇది పిల్లలకి, మనకే గాని చాలా మంచిది. దీంట్లో నేను షుగర్ కూడా యూజ్ చేయట్లేదండి. బెల్లం మాత్రమే పెడుతున్నాను. బెల్లంతో అయితే ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు మినుములు వేసేసుకున్నాం కదండీ! దాంట్లోనే చియా సీడ్స్ కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లోనే మనం పల్లీలు కూడా వేసేసుకుంటున్నామండి. పల్లీలకి నేను పొట్టు తీయలేదండి. పొట్టు తీయకుండానే వేస్తున్నాను. ఎందుకంటే పల్లీల్లో మనకి ఆ పొట్టులోనే ఫైబర్ ఉంటుంది. అది మనకు మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని నేను పొడిలా చేసేసుకున్నాను. పొడి నేను మరీ మెత్తగా చేసుకోలేదండి. కొంచెం బరగ్గానే చేసుకున్నాను. ఎందుకంటే మనకు తినేటప్పుడు కొంచెం పళ్ళ కింద తగులుతూ ఉంటాయండి ఆ పలుకులు. ఇప్పుడు దాంట్లో నేను ఒక కప్పు బెల్లం తీసేసుకుంటున్నాను. నాకు ఈ క్వాంటిటీకి కప్పు బెల్లం సరిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లం కూడా నేను ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకుంటే ఆ బెల్లం అనేది మనకి మళ్ళీ బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా చేసి సగం పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండీ నెయ్యిలోని, అది వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడన్నా గెడ్ల గెడ్లగా ఉన్నా కొంచెం మనకి దీంట్లో పొడి అయిపోతుంది. ఇది కూడా కొంచెం మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కొంచెం పొడిలాగా వచ్చేస్తుందండి. దీన్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి సరిపడా నెయ్యిని వేడి చేసుకోవాలండి. గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా నెయ్యిని నేను వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పొడిలో అది వేసుకుంటూ మనకి ఉండకి వచ్చేలాగా కట్టుకునేలాగా మనం కలుపుతూ నెయ్యి పోసుకుంటూ ఉండాలండి. మనకి ఉండ ఎప్పుడైతే కడుతుందో అప్పుడు నెయ్యి ఆపేసుకోవాలి. ఎక్కువ మళ్ళీ వేయకూడదండి. ఇంకోండి చూడండి ఇలా మనం చూసుకుంటే ఉండ కడుతుంది అంటే నెయ్యి సరిపోయినట్టే. ఇంకా ఆపేసుకోవాలి. ఇవి మనకి నిలవ ఉంటాయండి. స్టోర్ చేసుకొని రోజుకు ఒక లడ్డూ చప్పున పిల్లలకి ఇచ్చి మనం తిన్నా కూడా చాలా మంచిదండి. దీంట్లో మనం షుగర్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఎవరైనా తినచ్చు. బెల్లంతోనే కాబట్టి ఇంకా బలమండి. రాగిపిండి తినని పిల్లలకైనా ఇంకా అలాగే మనం చియా సీడ్స్ అనేది రోజువారీ జీవితంలో తీసుకోలేకపోతుంటాం. ఇలా మనం లడ్డూల్లో వేసుకొని తిన్నట్టయితే రోజుకొకటి తిన్నట్టయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మనకు తెలియకుండా మనం నీరసించిపోతూ ఉంటాము. కొంచెం హెల్తీగా ఉండటానికి మంచిగా తోడ్పడుతుందండి. అంతేనండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం